చెప్పేవి శ్రీరంగ నీతులకు చేసే పనులకు ఏమాత్రం పొంతనలేని తీరు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆయన కుమారరత్నం కేటీఆర్లో కొట్టొచ్చినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. తరచూ తన తండ్రిని విమర్శించిన వారిని ఉద్దేశించి మర్యాదగా మాట్లాడరా అంటూ విరుచుకుపడుతూ ఉంటారు కేటీఆర్. మర్యాద కోసం అంతలా పాకులాడే ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకుని ఇష్టారాజ్యంగా మాట్లాడడం సబబేనా అన్నది ప్రశ్న. 2 ఏళ్ల మౌనాన్ని బ్రేక్ చేస్తూ 3 రోజుల క్రితం మీడియా సమావేశం నిర్వహించిన గులాబీ బాస్ ముఖ్యమంత్రిని ఉద్దేశించి తోలు తీస్తా అని వ్యాఖ్యానించడం తెలిసిందే. 2 ఏళ్లు ఆగానని, ఇకపై తాను మౌనంగా ఉండదలుచుకోలేదంటూ సీఎం రేవంత్ పై నిప్పులు చెరిగారు. గడిచిన 2 ఏళ్లుగా వివిధ అంశాలపై మాట్లాడాలని ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ విపక్ష నేత కేసీఆర్ను ఉద్దేశించి మాట్లాడడం తెలిసిందే. అయితే కేసీఆర్ ఓకే చెప్పాలే కానీ ఇరిగేషన్ మీద ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని నిర్వహిస్తామని చెప్పినప్పుడు అందుకు ఓకే చెబుతూ కేసీఆర్ ప్రకటన ఎందుకు చేయలేదు అన్నది ప్రశ్నగా మారింది. ఇరిగేషన్ ప్రాజెక్టులు మొదలు అంశం ఏదైనా సరే కేసీఆర్ ఓకే చెబితే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడతామని ముఖ్యమంత్రి రేవంత్ పదే పదే కోరడం తెలిసిందే. ఈ ప్రకటనలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయని కేసీఆర్ 2 ఏళ్ల తర్వాత తెర మీదకొచ్చి ఇకపై తోలు తీస్తానని వ్యాఖ్యానించడం ఎంతవరకు సబబు అన్నది ప్రశ్న. 10 ఏళ్లు సీఎంగా వ్యవహరించిన కేసీఆర్ను ఉద్దేశించి ఎవరైనా ఘాటు విమర్శ చేసిన వెంటనే అటు కేసీఆర్ ఇటు ఆయన కొడుకు కేటీఆర్లు ఇద్దరూ కూడా ముఖ్యమంత్రి పదవికి ఇవ్వాల్సిన గౌరవ మర్యాదల గురించి క్లాసులు పీకేవాళ్లు. అలాంటప్పుడు ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న రేవంత్ను ఉద్దేశించి నోటికొచ్చినట్టు వ్యాఖ్యలు చేయడం సబబేనా అన్నది ప్రశ్న. ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఒకెత్తైతే తాజాగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు చూసినప్పుడు సీఎంగా ఉన్న నేతను ఉద్దేశించి ఇంతలా మాట్లాడడం సబబేనా అన్న ప్రశ్న రాక మానదు. తాజాగా పార్టీ కార్యక్రమానికి హాజరైన కేటీఆర్ దమ్ముంటే ముఖ్యమంత్రి సహకార ఎన్నికలు నిర్వహించాలని సవాల్ విసిరారు. గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ సర్కారుకు వ్యతిరేకంగా రైతులతో పాటు వ్యవసాయ కూలీలు, కౌలు రైతులు ఉన్న విషయాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి సహకార ఎన్నికలు నిర్వహించడం లేదని విమర్శించారు. ఇలాంటి విమర్శల్ని తప్పుబట్టాల్సిన అవసరం లేదు. కానీ కేటీఆర్ ఈ తరహా విమర్శలతో ఆగలేదు. ముఖ్యమంత్రి మగాడైతే తమపై కేసులు పెట్టాలని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, తాము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తే కేసులు పెడతామని రోజుకో లీడ్ ఇస్తున్నట్టు పేర్కొన్న కేటీఆర్ సీఎం రేవంత్ మగాడైతే కేసులు పెట్టాలి, హోంమంత్రి కూడా ముఖ్యమంత్రే, శిఖండి రాజకీయాలు చేయొద్దు, చిట్చాట్లు మాట్లాడొద్దు, సీఎంకు ధైర్యం ఉంటే కెమెరా ముందుకొచ్చి కేసులు పెడతామని చెప్పాలంటూ వ్యాఖ్యలు చేసి చూపినప్పుడు కేటీఆర్లో అహంకారం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది. ఎదుటోళ్ల నుంచి మర్యాదను ఆశించే వేళ తాను కూడా కించిత్ మర్యాదతో వ్యవహరించాలన్న విషయాన్ని కేటీఆర్ ఎలా మిస్ అవుతున్నారు?